ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేరట మీ కుటుంబాల పట్ల మీ పట్ల నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈరోజు ఒక మాటను మీ బయలుపరచాలని దేవుని పేరట మీ ముందుకు వచ్చిన్నాను. అది దేవుని మాట ఏమిటంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉందండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును వచ్చిన మాట వలన కలుగును. అయితే వారు వినలేదా? విన్నారు కదా అని ప్రభు అడుగుతున్నారు. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బుద్ధిగంతముల వరకును బయలు వెళ్ళను కదా అని ప్రభు అడుగుతున్నారు. వారి మాటలు, దైవజనుల యొక్క మాటలు, అనేక మంది ప్రవక్తల యొక్క మాటలు భూలోకమంతటికి సభల ద్వారా, పెద్ద పెద్ద మీటింగ్స్ ద్వారా, మరి టీవీల ద్వారా ఎన్నో విషయాలు మీటింగ్స్లో మనకు తెలియచేస్తున్నారు. బుద్ధిగంతముల వరకు కూడా వారి మాటలు బయలు వెళుతున్నాయి. మనం వింటున్నాం, విని దానిని గ్రహిస్తున్నాం, అయినను మరలా దాన్ని విడిచిపెడుతున్నాం. కనుక దేవుని వాక్యం అంటుంది, ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది? ఎవరి మాటల వలన మనకు రక్షణ కలుగుతుంది అంటే క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. అయితే మనము ఈ లోక విషయంలో మాట్లాడుకుంటూ, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం లోనవుతూ, మనం ఎక్కడికి ఉన్నా మన దేవాలయంలో నుంచి బయటకు రాగానే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ముచ్చట్లలో పడిపోతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట సువార్త చెప్పమని భక్తుడైన పౌలు గారు చెబుతూ ఉంటే, మనమేం చేస్తున్నామంటే పొలాల్లో ఉన్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు, ఊళ్ళో వాళ్ళు గొడవలు, లోకస్తుల యొక్క మాటలు, ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మన పని పాటల్లో మనం పనికి వెళ్ళినప్పుడు 10 మంది స్త్రీలు ఒక చోట కూర్చున్నప్పుడు దేవుని కూర్చున్న వర్తమానం చెప్పుకోవడం మానేసి, వాక్యాన్ని వివరించుకోవడం మానేసి, దైవజనులు చెప్పిన వాక్యం మీద మనం ఆసక్తి కలిగి లక్ష్య పెట్టి ఆ మాటలు మరలా మనం నెమరవేసుకునే శక్తి కలిగి ఉండడం మానేసి, మన శత్రువుల కొరకు మాట్లాడుకుంటూ అనేక మంది ఈ లోక సంబంధమైన విషయాలకు లోనవుతున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటే అది క్రీస్తుని కూర్చున్న మాటలు కాదు కదా. మరి క్రీస్తుని కూర్చిన మాటలు మనం మాట్లాడుకోవాలి, అవి వినాలి, వాటిని గురించి మనం సంభాషించుకోవాలి. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో, నన్ను కూర్చి సంభాషించుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు ప్రభువారు. కనుక లూకాసు సువార్తలో కూడా 24వ అధ్యాయంలో యెరూషలేము నుండి ఎమ్మై గ్రామం వెళుతున్నటువంటి శిష్యుల మధ్యలోనికి ఆయన వచ్చారు. 2 శిష్యులు వెళుతుంటే వారి మధ్యలో ప్రభు వచ్చి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారని వింటున్నారు. మనం మాట్లాడుకునే మాటలు ఏంటి? మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు ప్రభు వారు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, నీకు తెలియదా మేము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో యెరూషలేములో? ఆ క్రీస్తుని గురించే కదా, నజరేయుడైన యేసును గూర్చిన మాటలు తప్ప మాకేముంటాయని అడుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం క్రీస్తుని గూర్చిన మాటలు తప్ప వేరొక మాటలు మాట్లాడుకుంటే దేవుని వాక్యము మనలో జీవించదు. వాక్యమే జీవమైనది కనుక వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యాన్ని మనం ఆరాధించాలి, వాక్యాన్ని మన హృదయంలో ధ్యానం చేయాలి. మనం ఎక్కడ మాట్లాడినా, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు దేవుడి తీర్పులోనికి తప్పక వస్తాయి. కనుక మనం మాట్లాడే మాటలు, ప్రతి మాటలు కూడా దేవునికి ఇష్టమైన మాటలు మనము మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నారు. మనం చెడ్డవారమై ఉన్నప్పుడు మన హృదయం నిండిన దానితో మనం మాట్లాడతాం. కనుక మన హృదయంలో నిండి ఉన్నది వాక్యమే తప్ప చెడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటుంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆదియందు దేవుడు ఆయన యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయనలో జీవముండెను, ఆ జీవము ప్రతి మనుషునికి జీవము వెలిగించాలనుకుంటున్నారు. కానీ చీకటిలో ప్రవేశించే వారికి వెలుగును గూర్చి ఎంత మాత్రమూ కూడా గ్రహింపలేకపోతున్నారు. చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు లోకంలోకి వస్తుంది, లోకంలోకి వచ్చి అనేక మనుషులను, అందరినీ కూడా వెలిగించాలని కోరుకుంటుంది. కానీ మనుషుల యొద్దకు వెలుగు వెళ్ళిన మనుషులు దాన్ని గ్రహింపకున్నారని వాక్యం సెలవిస్తుంది. కనుక వెలుగు మనం ప్రేమించాలి. నిజమైన వెలుగు ప్రభువే. నిజం ఈ లోకం ఇచ్చే వెలుగు కాదండి. దేవుని వెలుగులో మనం ప్రవేశించాలంటే వాక్యము నీలో ఉండాలి, అప్పుడే నువ్వు ప్రకాశిస్తావు. కనుక దేవుని వాక్యం మరొకసారి ఇలా రాయబడినది ప్రియులారా. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనములో, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ లోకము దానిని గ్రహింపకుండెను, చీకటి దాన్ని ఆవరించినది. లోకములో ప్రభు వాక్యం అంటుంది, మరి వెలుగును మనం ప్రేమించాలి, చీకటిని ప్రేమిస్తున్నాం. తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించలేకపోతున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారని.
మనుషులు దేనిని ప్రేమిస్తున్నారంటే చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి మనలోనికి వస్తే గనక వెలుగు ఎంత మాత్రమును కూడా మనలో నివసించదు, మనల్ని ప్రకాశింప చేయనివ్వదు, మనలో చెడ్డ మాటలు తప్ప మంచి మాటలు ఎప్పుడు కూడా రానివ్వదు. అందుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా వెలుగుమయమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించదు. అందును బట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, మన హృదయములో వెలుగు లేకుండా చీకటి ఉంటే మన నోటి నుండి వచ్చే ప్రతి మాటలు కూడా చెడ్డవై ఉంటాయి. కనుక మన మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన సరైనదిగా సరిచేసుకుని దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని, ఆయన మాటల యందు వినుట వలన విశ్వాసం కలుగుతుందని. వినే మాటలు ఏ మాటలు వినాలి? క్రీస్తును గూర్చిన మాటలే వినాలి. లోకములో ఉన్న మాటలను మనం వినకూడదు, లోకాన్ని మనం ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అని ప్రభువు అడుగుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ముచ్చట్లతోనూ ఈ లోక సంబంధమైన మాటలతోనూ మన హృదయములను చీకటిమయం చేసుకోకుండా వెలుగును మనం గ్రహించేవారిగా ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఆమేన్. వచ్చను కానీ యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ప్రభు సెలవిస్తున్నారు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మాట్లాడుకునే మాటల వలన వారి క్రియలు కనబడుతున్నాయి, వారి ప్రవర్తన కనిపిస్తుంది. వారు వెలుగును చూడలేకపోతున్నారు. వెలుగు లోకంలోనికి వస్తుంది, లోకంలో అందరినీ కూడా వెలిగించాలనుకుంటుంది, కానీ లోకము దాన్ని ప్రేమించలేకపోతుంది. వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తుంది. దుష్కార్యములు చేయి ప్రతివాడును తన క్రియలను బట్టి ఇక్కడ చూడు, ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే మొత్తం అంతా సెంటర్ పడిపోతుంది. పట్ట గిట్ట బైబులు. సరే, మళ్ళీ చెప్పినది అక్కర్లే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అంతే, సరిపోతుంది అక్కడ. ఓకే, చెప్తాను, మళ్ళీ చెప్తాను.